గాంధీ తాత పెట్టకపోతే గాంధీ తాత ఇల్లు కావాలా, లేకపోతే గాంధీ తాతకి చలి పెడుతుందా, లేకపోతే అన్నం లేదా గాంధీ తాతకు? మస్తు మంది తాతలు ఉన్నారు, అమ్మ పిల్లలు చూడనోళ్ళు. ఆ తాతలకెట్టు ఎన్ని వేల ఎకరాలు భూమి కబ్జా చేసినా 6 గజాలలో తప్ప నిన్ను అన్నిట్లలో పెట్టరు. నువ్వు రాసి పెట్టుకో. గాంధీ తాత చచ్చిపోయినంట, ఏడ చచ్చిపోయిండు? ఆయన పుట్టినరోజుకి గుర్తే ఉంటుండు. మన జేబులో 100 రూపాయలు ఉంటే ఆయనే ఉండే. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒకటి ఏమైతుంది? ముక్కు కోసిన మున్పటోడ న్యాయం అన్నట్టు అంత ఇంత వంచోళ్ళు రాకుండా ఆయన పని ఆయన చేసుకుంటా పోయిండు. మన తిండేమో రాసలేదు దోషలేదు పోయినా కానీ మరి ఇంత దళిద్రమైన రాజకీయం అయితే ఏడలేదు. ఏమనంటే కేసులు పెడతారు. ఇప్పుడు వాడిని తిట్టే ముందు మన ఎన్ను మనం చూసుకోవాలి. మన ఎన్ను మనం చూసుకొని అవతలని కడుక్కోవాలి. ఓడైనా ఒప్పుకుంటాడు. ఏమంటారు కదా, తొందర ఉన్నాను తోదరు కదా అంటే ఆవేశం ఉన్నాను ఖాళీ దక్కదు అన్నట్టు తొందరలో పిల్లని కొడతా బత్తదా అది చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన చేసేది అట్లే ఉంది. పుసక్కు నాని తిడుతుంటివి, పెద్ద మనిషి అని కూడా ఆలోచన లేకుండా పోయి ఆయన తిడుతూనే ఉంటివి. నువ్వు చేసేది ఏముంది? హైదరాబాద్ ఏడేడ ఇల్లు ఉన్నాయా, ఏడేడ కబ్జాలు చేయాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. ఆయన ఏం చేసిండు? ఏడ భూములు ఉన్నాయా, ఏడ రియల్ ఎస్టేట్ పెంచాలా, ఏడ అభివృద్ధి చేయాలని అన్న ఆలోచించి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ రెడ్డికి ఆయనకు ఉన్న తేడా కదే. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల నుంచి బాగా చేస్తున్నాడు, మొత్తం వాళ్ళ సపోర్ట్ తోని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు అనేసి విమర్శ. దానికి ఏమో ఇగో అన్న, ప్రతి ఒక్కరైనా సరే నువ్వు ఎన్ని వేల ఎకరాలు భూమి కబ్జా చేసినా 6 గజాలలో తప్ప నిన్ను అన్నిట్లలో పెట్టరు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు సంపాదించింది నీకంటే ఇంకోడో తింటాడు. నువ్వు కష్టపడి వాని పొట్టలు కొట్టి వీని పొట్టలు కొట్టి వాని శోకం చూసి ఆడవాళ్ళు చూడుపు ఎంత బాధపడుతురు. నువ్వు ఒక్కని రాజు అయినావు, ఎంత నువ్వు చిన్న ఏజ్ లో సీఎం అయినావు. ఇంకా 10 మంది నిన్ను చూసి మారేటట్టు ఉండాలి రేవంత్ రెడ్డి అన్న. నిన్ను చూసి 10 మంది ఖరాబ్ కావద్దు. ఏం చేసుకుంటావు నా కబ్జాల భూములు? దేనికన్నా? ఏం అభివృద్ధి కోసం వాడుతున్నావు? పోనీ అవి అమ్మి ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా సాయం చేసి లేకపోతే అభివృద్ధి చేసావా? బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావా? దేనికి అవి? అన్నదమ్ములు వాళ్ళందరూ ఎందుకు? రాజు నువ్వు, కత్తి నీ చేతులు ఉండాలి కానీ కత్తి మీ అన్నదమ్ములకి ఇస్తావు, యుద్ధమే నువ్వు చేస్తా అంటే ఏడ కుదురుతుంది? కత్తి రాజు అన్నప్పుడు నువ్వే పట్టాలి, యుద్ధం నువ్వే చేయాలి. ఉంటాం పోతాం అన్నట్టు. కనీసం మీ పిఎలు కూడా ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇయ్యరు. మరి కామన్ మ్యాన్ లోట్లు వేయలేదా అన్న? మీ పిఎల్ 4 వేస్తేనే గెలిచినవా నువ్వు? ప్రజలకు ఏదైనా చెయ్యాలి అంటేనేమో డబ్బులు లేవు, నన్ను కోసినా ఏం రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పు ఉడతలేదు, అప్పు ఉడితే ఏమైనా చేస్తా కానీ అందరు ఇల్లు కూల్చుతా, గాంధీ విగ్రహం పెడతా. మరి అప్పే నుంచి వస్తుందా అది? వాళ్ళ కుటుంబానికి ఎన్ని వేల కోట్లైనా ఎందుకు గాంధీ తాతకి ఇచ్చే బదులు ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, చిన్నపిల్లల అనాథ ఆశ్రయాలు ఉన్నాయి, దాంట్లోకి ఏమను? తెలంగాణ కోసం ఎంతో మంది ఇప్పటివరకు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమను? పుణ్యం వస్తుంది. నీ బిడ్డకు నీ మనవనికి అందరికి పుణ్యం వస్తుంది. అయ్యో పలాని ఈయన ఇట్లా చేసిండు, కేసీఆర్ చేయకపోయినా మా రేవంత్ రెడ్డి చేసిండని నీకు పుణ్యం వస్తుంది. నువ్వేమో ఈడ అభివృద్ధి చేసాను లేవంటావు, పోయేమో ఆడ ఖమ్మంలో కూడా కొడతా అంటావు, హైదరాబాద్లో కూడా కొడతా అంటావు. నేను మూసుకపోయింది మూసిరాది నేను పోయి తెరుస్తా అంటావు. దేనికి? అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కానీ బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం. మరి ఏమంటారు? ఆయన బతుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారో చచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తలేడు. ఇప్పుడు గాంధీ తాత చచ్చిపోయినంట, ఏడ చచ్చిపోయిండు? ఆయన పుట్టినరోజుకి గుర్తే ఉంటుండు. మన జేబులో 100 రూపాయలు ఉంటే ఆయనే ఉండే. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒకటి ఏమైతుంది? ఏమి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టడానికి 450 మంది కుటుంబాల రోడ్ల పాలు చేస్తుండమ్మా. ఒక్క ముసలైనది ఒక్క గాంధీ తాతది పెట్టనీకే అందరిని బయట వేస్తుండు. ఇప్పుడు అట్లా కూల్చి అభివృద్ధి అవసరం అంటారా? అదే అంటున్నా, తిక్కలోడు తిరునాళ్ళకి పోతే ఎక్క దిగా సరిపోయింది అన్నట్టు. ఎందుకు మరి అభివృద్ధి? అట్లాంటివి లేకుంటే ఏమైతుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా ఇప్పుడు ఆయనను విమర్శించి అడిగి నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నేను కూడా ఓటేసిన కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఆ పార్టీ కార్యకర్తను కాబట్టి అంటున్నా. దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. నేను అన్ని వేల కోట్లు పెట్టి ఆ గాంధీ తాత పెట్టకపోతే గాంధీ తాత ఇల్లు కావాలా, లేకపోతే గాంధీ తాతకి చలి పెడుతుందా, లేకపోతే అన్నం లేదా గాంధీ తాతకు? మస్తు మంది తాతలు ఉన్నారు, అమ్మ పిల్లలు చూడనోళ్ళు. ఆ తాతలకెట్టు పుణ్యం వస్తుంది? బతుకున్నానికెట్టు? చచ్చిపోయిన గాంధీ తాతకి ఎందుకు పెట్టేది? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, దాని మీద కాకి రెట్టేస్తుంది, తర్వాత దుమ్ము వచ్చేసి పడుతుంది.
దాన్ని క్లీన్ చేయడానికి బాదర్ల పాలు పోసి తొక్క కంటే ఉడుకుంటాడు. ఆయన పెట్టింది రోడ్డు మీద పెట్టిండు. కాకి పెట్టేస్తుంది, పిట్ట పెట్టేస్తుంది, మనుషులు కూడా వేస్తారు. గాంధీ విగ్రహాన్ని పెడితే కూడా అంతే కదా. ఏదైనా కంతే మరి అట్లాంటి దానికోసం ఎందుకు పెట్టాలి? పెట్టొద్దనే కదా మేము మొత్తుకునే. నేను తలపెట్టి చెప్తాను కొలిపెట్టింట అంటే ఎట్లా, నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే పెట్టొద్దనే చెప్తున్నా నేను. దానివల్ల ఉపయోగం లేదు, రూపాయి కూడా ఉపయోగం రాదు. ఉన్నది పోతుంది. లేని వాళ్ళకి ఇయ్యి. మస్తు ఉన్నారు, అడకదింటోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కడి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన పాపన పోలేదు. దేనికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని నువ్వు గ్రామాల్లోనే అయిపోతావు, నువ్వు బయటికి రావు, లేకపోతే పేపర్ తీసి మెడల్ వేసుకుంటావు, ఇట్లాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటాందుకు? తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటా, నేను అవి మెడలు వేసుకుంటా, దేని మెడలు వేసుకుంటాను కానీ నేను రాజు చేసింది. 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చిండు, తెలంగాణ కోసం కష్టపడ్డాడు. ఆయన ఫామ్ హౌస్ లో ఆయన వండుకుని, ఈయన ఫామ్ హౌస్ లో వచ్చి పండుకుంటున్నాయి. ఆయన ఇంట్లో ఆయన వండుకోదా, రోడ్డు మీద వండుకోవాలా? మరి ఇప్పుడు 450 మంది కుటుంబాలు కూడా మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు, నీ పుట్టుగతులు ఉండవనో లేదా వాళ్ళ బాధ నీ కూడా చెప్పుకుంటుంటే నేను సాడిస్ట్ ని, నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఏమో ఆ గీతక్క జర 4 రోజులు జాగ్రత్త ఉంటే బాగుంటుంది. గీతక్క 4 రోజులు రేవంత్ రెడ్డి అన్నకు దూరంగా ఉంటే బాగుంటుంది. మరి ఎంత చేసినా మున్సిపల్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచి రిజల్ట్ వచ్చింది కదా కాంగ్రెస్. ఇప్పుడు నీ తండ్రి బలమైనోడు అనుకో, నీ కొడుకుని చూసి భయపడతారు. ఇప్పుడు పైన ఎవరుండ్రు? ఏ పార్టీ ఉంది? పైన ఏ పార్టీ ఉంది? గొర్రెలు ఉంటావు. ఏ ఊరు చెల్లెని ఇది? కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ పైన అంటే నేను సెంట్రల్ అంటున్నాను. కాంగ్రెస్ ఉంది. 10 రూపాయలు కావాలనుకో ఎవరు ఇస్తారు? ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా ఇస్తారా? ఎవరు ఇయ్యరు. మరి అందుకే వేసిరు. పోనీ అట్లా నాన్న ఏమైనా దయ తలుస్తాడేమో అని అట్లా నాన్న వేసిరాలు. దయనా? తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి అన్న దర్శనం ఇచ్చి ఏదో దయ తలుస్తట్టుంది, కానీ ఎందుకు ఈ అన్న ఇట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు. మరి వస్తుందా తెలంగాణ next time? ఈ రోజు వస్తూనే ఉంటారు, రోజుకు ఊరు పోతూనే ఉంటారు. రాకేం చేస్తున్నాయి రోజుకు Next time ఊరు. మళ్ళీ ఎవరో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మరి? ఏ పార్టీ కాదు, నేనే గెలుస్తాయి. నేనే పార్టీ పెట్టుకుంటా. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కరెక్ట్ జీవన్ మల్లన్న కూడా పార్టీ పెడతారు. మరి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మంచిగా లేరు అనుకో, ఇప్పుడు తండ్రి మొత్తం ఏడకారు వాళ్ళకి కొడతారు, వాళ్ళే పెత్తనం ఎత్తుకుంటారు. ఇప్పుడు ఇంట్లో తండ్రి మంచిగా లేడు, పిల్లలు అట్లా అవుతారా? నీకు పైసలు ఇస్తాను వాగాని చేస్తున్నారు అని చెప్పేసి కొడుకే పెత్తనం తీసుకుంటాడు. ఇంట్లో పెట్టక ఏం చేస్తారు? తీన్మార్ మల్లనే పెడుతుంది, కవితక పెడుతుంది, అందరు పెడతారు. ఇవాళ రేపు నాలాంటి అడకదింటోళ్ళు కూడా పెడతారు. మరి పెట్టక ఏం చేస్తారు? సీఎం ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి, నేను సీఎం గా అయ్యాను, నన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు అలానే ఆయన వచ్చేసి కొన్ని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ని తిట్టడం కానీ, కేటీఆర్ ని తిట్టడం కానీ. రాజకీయ నాయకులు అంటేనేమో సన్నాసి ఎట్లా అయినా పిల్లలు లేరు, ఆయనకు పిల్లలు లేరు. అవి ఎందుకు? అవన్నీ మాటలు అవసరం లేదు. నువ్వు రాజకీయంగానే చూడాలి. ఏది మాట్లాడినా వ్యక్తిగతంగా పోవాల్సిన హక్కు ఎవరికీ లేదు. నువ్వు రాజకీయంగా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వు సన్నాసివి, నువ్వు అదే అంటే ఆయన పుట్టినాక 30 ఏళ్ళకు పుట్టినోనివి, నువ్వు ఆయన సన్నాసి అని మాట్లాడతావు. సీఎం అలా మాట్లాడుతుంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు, కింద ఉన్న వాళ్ళు అదే చెప్తున్నా కదా. నేను రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నా మీద కేసు పెట్టిరు. తప్పని మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టిరు. ఇప్పుడు అట్లుంది అంటే తప్పుగా మాట్లాడద్దు, కవర్ చేసుకోవాలి. తప్పు చేసినా కానీ నా బంగారం మంచిది కాకపోయినా మంచిదే అని చెప్పుకోవాలి. ఏడికి ఆయన వచ్చేది? ఏడికి వస్తాడని ఆలోచన ఉందా? 2034 వరకు 44 దాకా కాదు. నేను ముసల్దాన్ని, ఇంకా నాకు ఇప్పుడు 30 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళ దాకా గుట్ట. ఆయన రాని ఇయ్యరు కూడా. దేనికి? ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళ పిఏలు ఎవడన్నా అపార్ట్మెంట్లు ఇస్తారా ఇప్పటి వరకు? సార్ బిజీ ఎందుకు? బిజీ ఏం అవసరానికి బిజీ? ఓట్లు వేసినప్పుడు బిజీ లేడా సార్? అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల పిఎల్, ఎమ్మెల్యేలు, ఎంపీల పిఎల్ ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారు. సార్ బిజీ దేనికి? సార్ బిజీ ఏం అభివృద్ధి చేయనికి? ప్రజలను కలవండి, ప్రజలే కదా. ఇప్పుడు నా వల్ల కాంది, ఆయన వల్ల అవుతుందనే కదా పోయేది. మరి అట్లాంటప్పుడు నువ్వు బిజీ అని ఎందుకు చెప్పుకుంటావు? నీ కోట్లాడేటప్పుడేమో ఉంగెంగి దండాలు పెడతావు మా కాడికి వచ్చి, మేము నీ ఇంటి కాడికి వచ్చినేమో అదే కాళ్ళతో దంతావా? దేనికి? గెలిపించారు ఖమ్మం వాళ్ళు, ఇంట్లో ఫోటోలు పెట్టుకుని బాధపడుతున్నారు, ఇల్లు కోల్పోయి. నేను అది ఇప్పటిదాకా చెప్పిన, సాయం చేసిన కాదు సాయం చేసిన మింగపోతానంట చాలా దోషం అంట.
ప్రజలందరూ కలిసి ఆయనకు సాయం చేసిర్రు, ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు. మరి ఈయన ఇప్పుడు అది కూల్చి అయినా ఇంకోటి కట్టియాలి, ఓ అపార్ట్మెంట్ల లెక్క కట్టి, ఇల్లులు కట్టి. నీకు అంతమంది ఓట్లు వేసినప్పుడు కనిపించలేదా? కరెంటు లేక, నీళ్లు లేక, రోడ్లు లేక అట్లోటోళ్ళని ఇవాళ పొట్టలు కొట్టి ఏం చేస్తావు? ఏం లాభం ఉంది దానివల్ల? మా అంటే ఇంకా 30 ఏళ్ళు బతుకుంటారా? అంతే కదా. దేశం కోసం కష్టపడ్డోళ్ళు చచ్చిపోయారు, గొప్ప గొప్ప రాజుల మట్టలు కలిసిపోయారు. మీరు ఎన్నేళ్ళు బతుకుతారు? నువ్వు ఎంతమంది పొట్టలు కట్టి నువ్వు ఈరోజు సంపాదిస్తావు? ఎవడో నీ కొడుకో నీ మనవడో ఎవడో ఒకడు చేతగానోడో ఒక రౌడీ అయ్యో, ఓ తాగుపోతాయో, ఓ తిరిగిపోతాయో తిరుగుతాడు. ఇంతమంది ఊసరు తగలే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని తిడతారు? నిన్నే తిడుతురు. మరి నీ మనవనికి దాకదు, ఎవరికి దాకదు, నీకే దాకుతుంది. ఎందుకు మరి ఊసరు పోసుకుని అట్లా చేసేది? రాజకీయం అనేది అందరికి కోసము, అందరం మేము వేయలేం కాబట్టి మాకు ఒక నాయకుడు కావాలని పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ అందరు కలిసి ఇల్లులు కూల్చడం కరెక్ట్ కాదు. నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నేను సపోర్ట్గా మాట్లాడినాను? ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నా. ఆ ఇల్లులు కూలుస్తుంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని 500 600 కూలి వేసుకొని బిడ్డలు పెళ్లిళ్ళకు ఉన్నోళ్ళు ఉన్నారు. అని ఇంత పాపం. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సామాన్ ముట్టనిస్తలేరు. ఇది ఎక్కడ న్యాయము? వాళ్ళు సంపాదించుకున్న సామాను కూడా ముట్టనిస్తలేరు. అంత పాపం ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు? అంటరానోళ్ళ గా పిల్లని ఎవరో దళిద్రం ఉండకూడదు తొక్కి మరీ చంపేసిందని చెప్పేసి 2 నెలల పిల్లని. మరి గాడికి ఎందుకో పోరు? దాని గురించి ఎందుకో మాట్లాడాలి కదా దాని గురించి.